జంట నగరాలు ఈ పేరు వింటే సాధారణంగా ఎవరికైనా గుర్తొచ్చేది సికింద్రాబాద్, హైదరాబాద్. ఇవి రెండింటిని జంట నగరాలు అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఏపీకి కూడా ఒక జంట నగరాలను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయవాడకు సమీపంలో అలాగే గుంటూరుకి సమీపంలో అమరావతిలో రాజధాని ఏర్పాటు అని చెప్పి ప్రకటించారు. అప్పుడే గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉన్నటువంటి మంగళగిరి వరకు కూడా అటు నుంచి సిటీలో ఇటు నుంచి విజయవాడ అటు నుంచి గుంటూరు రెండూ కూడా పెరుగుతూ వెళ్తే కలిసిపోయి ఇవి రెండు ఒక జంట నగరాలుగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావించడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి 8 మండలాలలో 39 గ్రామాలని గుంటూరు కింద కలిపివేస్తున్నారు. ఇక గుంటూరు రూరల్ మండలం అనేది ఉండదు, పూర్తిగా అర్బన్ కిందే ఉంటుంది. గుంటూరు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా దీన్ని విస్తరించాలని, గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని, స్మార్ట్ సిటీలను డెవలప్ చేయటం ఒక ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విజయవాడ, గుంటూరు 2 నగరాలకు 2 స్మార్ట్ సిటీల కింద 2000 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ జంట నగరాల్లో అంటే త్వరలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిపోబోయేటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవి అనేది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించి ఆల్రెడీ స్మార్ట్ సిటీలుగా 2000 కోట్లు ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిధి చూద్దాము. గ్రేటర్ గుంటూరులో కలిసే మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు మేడికొండూరు మండలంలో పేరేచెర్ల, డోకిపర్రు ఇవి కలవబోతున్నాయి. ఫిరంగిపురం మండలంలో అమీనాబాద్ కలవబోతుంది. చేబ్రోలు మండలంలో నారాకోడూరు, గొడవర్రు, గుండువరం సో ఇవి కలవబోతున్నాయి. అలాగే పత్తిపాడు మండలంలో చిన్నకొండ్రుపాడు, యనమదల, ఈదులపాలెం కలవబోతున్నాయి. తాడికొండ మండలంలో లాము, కంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నేకల్లు. వట్టి చెరుకూరు మండలంలో పుల్లడిగుంట, కొర్నేపాడు, వింజనంపాడు, కుర్నాతల. పెద్దకాకాని మండలంలో రామచంద్రపాలెం, నంబూరు, అగతవరప్పాడు, గోళ్లమూడి, కొప్పురావరం, పెద్దకాకాని, వెలిగండ్ల, వెంకటకృష్ణాపురం. గుంటూరు రూరల్కి సంబంధించి చిన్నపలకలూరు, మల్లవరం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకావారిపాలెం, లాల్పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబుల్నాయుడుపాలెం. గుంటూరు గ్రామ మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్ళు అయిందని చెప్పుకున్నాం కదా. 150 ఏళ్ళు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్గా ఎదిగింది. ఇప్పుడు గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్గా మార్చబోతున్నారు. దీంట్లో భాగంగానే ఈ 39 గ్రామాలను విలీనం చేసి గుంటూరు పరిధిని పెంచబోతున్నారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడబోతున్నాయి. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.